పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తన్ను ఎవ్వరూ గమనించడం లేదనుకుంటుందట. పాకిస్తాన్ వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులను భారత్లోకి ఉసుగొల్పుతుంది. అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఉగ్రవాదంతో బాధపడుతోంది తామేనని ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. తనది కాదని తెలిసి కూడా జమ్మూ కాశ్మీర్ను వివాదం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి సాక్షిగా మరోసారి అదే చేసింది. కాశ్మీర్ను టచ్ చేయడమే కాక ప్రపంచం ముందు ఇండియాను విలన్గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్లో మైనార్టీల అణచివేతలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నోటికొచ్చింది పేలింది. ఇక్కడే భారత ప్రతినిధి త్యాగి సీన్లోకొచ్చారు. ఉగ్రదేశం అసలు రంగు ప్రపంచానికి చూపించారు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. Mr. Vice President, a delegation that epitomizes the antithesis of this approach continues to abuse this forum with baseless and provocative statements against India. Instead of coveting our territory, they would do well to vacate the Indian territory under the illegal occupation and focus on rescuing an economy on life support, a polity muzzled by military dominance, and a human rights record stained by persecution. Perhaps once they find time away from exporting terrorism, harboring UN-proscribed terrorists, and bombing their own people. I thank you. మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ కుట్రలకు భారత్ మార్క్ కౌంటర్ ఇది. విరుద్ధమైన వాదనలతో, భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలతో పాకిస్తాన్ ఈ వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత ప్రతినిధి మండిపడ్డారు. తమ భూభాగాన్ని కోరుకునే బదులు వారు ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయడంపై దృష్టి పెట్టాలని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, పొరుగు దేశాలపై ఉగ్రవాదులను ఎగదోయడం, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడం, సొంత ప్రజలపై బాంబు దాడి చేయడం వంటి వాటి తర్వాత కూడా సమయం మిగిలి ఉంటే తన ఆర్థిక వ్యవస్థను, సైనిక ఆధిపత్యంతో నిండిన రాజకీయ వ్యవస్థను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలంటూ దిమ్మ తిరిగే పంచిచ్చారు. బహుశా భారత ప్రతినిధి నుంచి ఈ రేంజ్ రిప్లై వస్తుందని పాకిస్తాన్ కూడా ఊహించుండదు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఖాళీ చేయడంపై దృష్టి పెట్టాలని అంతర్జాతీయ వేదికపై తమ పరువు తీశారని అస్సలు ఊహించుండదు. కానీ క్షితిజ్ త్యాగి 30 సెకండ్లలోనే ఈ పాక్ కుట్రలను ప్రపంచం కళ్ళకు కట్టారు. కానీ పీవోకేను ఎప్పుడు ఖాళీ చేస్తారని ఇప్పుడే ఎందుకు ప్రశ్నించారు? నిజానికి కాశ్మీర్ వివాదానికి మూలం ఎక్కడుందో అందరికంటే ఎక్కువ ఐక్యరాజ్య సమితికే తెలుసు. పాకిస్తాన్ దురాక్రమణ గురించి ఆ సంస్థకు పూర్తి క్లారిటీ ఉంది. కాశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు రాజా హరిసింగ్ సంతకం చేశారన్న నిజం కూడా ఆ సంస్థకు తెలుసు. ఆ మాటకొస్తే ఒక్క ఐక్యరాజ్య సమితికే కాదు, ఈ నిజాలన్నీ పశ్చిమ దేశాలకు తెలుసు. అయినప్పటికీ వాంటెడ్గా పాక్కు మద్దతుగా నిలిచి కాశ్మీర్ను 2 దేశాల వివాదంగా మార్చేశారు. దశాబ్దాలుగా రక్తపుటేరులు పారడానికి కారకులయ్యారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఇటు ఐక్యరాజ్య సమితి కానీ అటు పశ్చిమ దేశాలు కానీ కాశ్మీర్ వివాదంలో నిజం వైపు నిలబడే ధైర్యం చేయడం లేదు. ఉగ్రవాదాన్ని పశ్చిమ దేశాలకు సరఫరా చేస్తున్న పాకిస్తాన్కే వంత పాడుతూ ఇండియాను ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. భారత ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వేదికలపై కాశ్మీర్ వివాదంలో అసలు నిజాలను ప్రపంచానికి వివరించే ప్రయత్నాలు చేస్తోంది భారత్. పీఓకే ఆక్రమణ నిజాన్ని వేలెత్తి చూపుతూ గెట్ అవుట్ ఫ్రమ్ పీఓకే అంటోంది. జమ్మూ కాశ్మీర్ను వేగంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేసిన మోదీ సర్కార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ ఇటీవల గేమ్ చేంజ్ చేస్తోంది. పాక్ నిండా మునిగిన ఈ సమయం పీఓకే విలీనానికి సరైందిగా భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పనిపడుతోంది. పరోక్షంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనానికి వేలైందని పశ్చిమ దేశాలకు హింట్ ఇస్తోంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కాశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్ళు పీఓకే విలీనం విషయంలో వేలు పెట్టొద్దని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది. మానవ హక్కుల మండలిలో మన కాశ్మీర్పై కారు కూతలో కూసిన పాకిస్తాన్ను పీఓకేను ఖాళీ చేయడంపై ఫోకస్ చేయమని డిమాండ్ చేయడానికి రీజన్ ఇదే. అంతేకాదు, రీసెంట్గా మొరాకోలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరలోనే పీఓకే భారత్లో విలీనం అవుతుందని ప్రకటించారు. అందుకు యుద్ధం అవసరం లేదని చెప్పారు. సో
అంతర్జాతీయ సమాజం మద్దతు ద్వారానే పీఓకే విలీనం జరగబోతోంది అనుకోవచ్చు. అందుకు పాకిస్తాన్ కుట్రలను ప్రపంచానికి చాటి చెప్తే చాలు. ప్రస్తుతం ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి. అప్పటి వరకు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా కాశ్మీర్పై పాకిస్తాన్ కారుకూతలు కూస్తూనే ఉంటుంది.